తుంగభద్ర డ్యాం వద్ద మరమ్మతులు శరవేగంగా కొనసాగుతున్నాయి. వరదలకు శనివారం రాత్రి జలాశయం 19వ గేటు కొట్టుకుపోగా 1,00,000 క్యూసెక్కుల మేర నీరు వృధాగా పోతోంది. రంగంలోకి దిగిన అధికారులు నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపట్టారు. గల్లంతైన గేటు స్థానంలో తాత్కాలిక గేటును ఏర్పాటు చేసేందుకు శ్రమిస్తున్నారు. తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకుపోయిన ఘటనపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పందించారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష చేసినట్లు చెప్పారు. తుంగభద్ర డ్యాం సంఘటన ప్రదేశానికి సెంట్రల్ డిజైన్ కమిషనర్తో పాటు ఇంజనీరింగ్ డిజైన్స్ బృందాన్ని కూడా పంపించామన్నారు. డ్యాం గేటు కొట్టుకుపోయినందున పరిసర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసేలా జిల్లా కలెక్టర్కు ఆదేశాలు ఇచ్చామని స్పష్టం చేశారు. 19వ గేటు రాత్రి సుమారు 11 గంటల సమయానికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి వెంటనే జలవనరుల శాఖ మంత్రిగా నాతో, అదేవిధంగా మా కార్యదర్శి, మా ఈఎన్సీ, ఇంజనీరింగ్ అధికారులందరితో కూడా ఆయన సమీక్ష జరిపి కర్ణాటక అధికారులతోటి మరి సమన్వయం ఎప్పటికప్పుడు చేసుకుంటూ అందులో భాగంగా పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క గేట్స్ అమరికలో అత్యంత నిపుణత కలిగినటువంటి కన్నమనాయుడు గారు మొన్న పోలవరం ప్రాజెక్టు ఆ గేట్ల అమరికలో కూడా ఆయన కీలకంగా వ్యవహరించిన వ్యక్తి. ఆ కన్నమనాయుడు గారి యొక్క సారథ్యంలో ఏదైతే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి యొక్క సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఆ సిఈ, ఎస్సీ, ఈఈలు వీరందరూ కూడా ఒక బృందంగా ఏర్పడి వెంటనే ఆ కొట్టుకుపోయినటువంటి గేట్కి పునర్నిర్మాణం చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాలని ఇమ్మీడియట్లీ అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం.